హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాష్యం చెప్పుకుంటున్నాము. ఈ రోజు జనవరి 22, 1937 ఇది 336. దానిలో ఒక వయస్సులో ఒక ఆయన ఉపనిషత్తులు భగవద్గీత బాగా చదివినట్లున్నారు. ఆయన ఇలా అడిగారు, ఆత్మ లబ్ధి ఎలాగా, ఆత్మని ఎలా పొందాలి అని అడిగారు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, ఆత్మ ఎప్పుడూ ప్రత్యక్షమయ్యే ఉంది. అది అలాగ ఉండని క్షణమే లేదు. దాన్ని నిరూపించడం ఎందుకు? ఆత్మను వెతికి పట్టుకో, ఎందుకంటే నువ్వే అదై ఉన్నావు అన్నారు భగవాన్. ఆత్మ ఎప్పుడు, ఆత్మని పొందడం ఎలాగాని ఆయన అడిగారు. ఆత్మ ఎప్పుడు ప్రత్యక్షమయ్యే ఉంది, ఆత్మ అలాగ ఉండని క్షణమంటూ లేదు. దాన్ని ఇంక నిరూపించేది ఎట్లు? ఇప్పుడు ఉన్నదానికి నిరూపించడం ఎందుకు? కాబట్టి ఆత్మని వెతికి పట్టుకో, అది నీవే అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నారు, కానీ పరమాత్మ కనిపించేటప్పుడు హృదయ గ్రంథులు తెగిపోతాయని, సంశయాలన్నీ మాసిపోతాయని అంటారు కదా అన్నాడు. పరమాత్మ కనుక మనకి దర్శనం అయితే మన హృదయంలో ఉన్న జన్మ జన్మల గ్రంథులన్నీ తెగిపోతాయట, సంశయాలన్నీ మాసిపోతాయని అంటారు కదా భగవాన్ అన్నాడు ఆయన. అంటే మహర్షుల వారు అన్నారు, ఆత్మగా ఉండడమే ఆత్మను దర్శించడం అంటే. ఒకటి మరొకటిని చూడడం లాంటిది కాదు. ఆత్మలు రెండు లేవు, ఒకే ఒక్క ఆత్మ. రెండు ఉంటే ఒకటి ఒకదాన్ని చూడొచ్చు. ఆత్మని దర్శించడము అంటే ఆత్మగా ఉండడం, నేను ఆత్మ అయి ఉన్నానని ఉండడమే. దానికి మరొక ఆత్మ లేదు, మరొక చూసేవాడు లేడు అన్నారు భగవాన్. తర్వాత కొంతసేపు ఆత్మ విచారణ విధమే చర్చ సాగింది. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అన్నాడు, మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం అయ్యేది ఎలాగా అని అడిగాడు. మహర్షి, అది ప్రత్యక్షంగానే ఉంది, ఈ చిన్న విషయం తెలుసుకో చాలు. అదే మరి నాకు అది తెలియటం లేదు, ఎలా తెలుసుకోవాలో ఏమిటో నాకు తెలియడం లేదు. ప్రత్యక్షంగానే ఉందంటున్నారు, అది నీ అనుభవమే అంటున్నారు, అది నువ్వే అంటున్నారు. అయితే అది నాకు అది తెలిసింది గాని ఆత్మని నాకు అది తెలిసి, మీరు చెప్తుంటే ఏదో అర్థమవుతుంది కానీ నాకు అది తెలియడం లేదు, తెలుసుకోవడం ఎలాగో తెలియడం లేదు అన్నాడు ఆయన. అయితే మహర్షి, అయితే నువ్వు ఉన్నావని నీకు తెలుసా? నువ్వు ఉన్నావు అన్న సంగతి నువ్వు ఒప్పుకుంటావా లేదా అన్నప్పుడు ఆ పిచ్చకుడు, ఒప్పుకుంటాను. సరే, నేను అడిగిన దాని సంగతి ఏమిటి? దాన్ని నేనున్నానని ఒప్పుకోవాలని పెద్ద గొడవే ఉంది, కానీ నేను అడిగింది అది కాదు కదా. ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలి, దాని సంగతి ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, సత్యాన్ని అంగీకరించావు కదా, నువ్వు ఉన్నావు అన్న సత్యాన్ని నువ్వు అంగీకరించావు కదా. అవును భగవాన్, అయినా కూడా నాకేం బోధపడ్డం లేదు, నేను ఉన్నాను అని దాన్ని నేను అంగీకరించాను. సరే, మరి నాకు ఆత్మ అంటే ఏంటో తెలియడం లేదు. అట్టి ఆత్మని నేను ఎలా సాధించుకోను అన్నాడు ఆయన. మహర్షి అన్నారు, నేను అంటున్నావా, అనేది ఎవరో చూడు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికి, సరే నేనని నేనే అంటున్నాను, నేనే అంటున్నాను అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆ నేను ఎవరు? అది దేహమా? దేహమునకు వేరైన మరొకటి ఏదైనానా అంటే ఆయన అన్నాడు, అది దేహం కాదు, దాంతో కూడా మరొకటి. దేహం అయితే కాదు, కానీ దేహంతో కలిసే ఉంది, దేహం కానిదేదో మరొకటి. నువ్వు సరే నువ్వు నేను అంటున్నావు కదా, ఆ నేను అనేది ఎవరు? నేను అనేది దేహమా, దేహానికంటే వేరైనది ఏదైనానా అని భగవాన్ అడిగారు. అప్పుడు పిచ్చికుడు అన్నాడు, అది దేహం కాదు, కానీ
దానితో కూడి ఉన్న మరొకటి అన్నాడు. అదే దాన్ని కనుక్కో అన్నారు భగవాన్. అదే నాకు చేత కావడం లేదు, ఎలా కనుక్కోను అన్నాడు. అంటే మహర్షి అన్నారు, నీ దేహము నీకిప్పుడు తెలుస్తోంది కదా, కానీ గాఢ నిద్రలో దాన్ని ఎరుగవు. అయినా నిద్రలో నువ్వు ఉన్నావా లేదా? ఉండనే ఉన్నావు. లేవడం మొదలు దేహాన్ని లంఘించుకుని ఆత్మానుభవం నా వల్ల అవడం లేదు అంటావు. లేచావా, దేహాన్ని నేనని పట్టుకుని నాకు ఆత్మానుభవం కావడం లేదు అంటావు. ఆ మాటను నీ నిద్రలో అన్నావా? నువ్వు అనలేవు. నువ్వప్పుడు అఖండ ఆకారంగా ఉన్నావు గనుక, నీకంటే అన్యముగా ఏదీ లేని వాడవై ఉన్నావు గనక నిద్రలో. ఇప్పుడేమో దేహ పరిమితితో కుంచుకుపోయి ఉన్నావు. వెలుగు వచ్చేసరికి దేహం నేనని, ఇంతే ఉన్నానని కుదించుకుపోయి ఉన్నావు. నేను ఆత్మానుభవం పొందలేదు అంటావు. మళ్ళీ నేను అంటావు, ఆత్మానుభవం పొందలేదు అంటావు. నిన్ను నీవు పరిమితం చేసుకోవడం ఎందుకు? నీ దుస్థితిలో ఉంటిని అన్న వగపులెందుకు? నీ సహజ స్థితిలో నువ్వు ఉండి సుఖపడు. ఎలాంటి నిద్రలో నువ్వు నేను అని అనవు, ఇప్పుడు అలా అంటున్నావు. అవునా? దేహాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నావు గనుక ఎక్కడి నుంచి ఈ నేను వచ్చిందో దాన్ని బాగా ఆకలింపు చేసుకో. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నిద్రలో నువ్వు నేనని అనటం లేదు, అఖండాకారంగా నీకంటే వేరుగా రెండోది లేకుండా ఉన్నావు. మెలకు వచ్చేసరికి నేను అని అనడంతో నేనని దాంతో కలిసిపోయి వ్యవహారం కుంచుకుపోయి ఉన్నావు. పైగా నేను ఆత్మానుభవం పొందడం లేదంటావు. నిన్ను నువ్వు పరిమితం చేసుకోవడం ఎందుకు? నిద్రలో అఖండంగా ఉన్నావు కదా, నీకంటే రెండోది లేకుండా ఉన్నావా లేదా? ఉన్నావు. అంచేత నిన్ను నువ్వు ఇది మాత్రమే నేనని పరిమితం చేసుకోనేలా దుస్థితిలో ఉన్నాను అంటే వగపులేమిటి? నీ సహజ స్థితిలో నుండి నువ్వు సుఖపడు. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు, సుఖంగా ఉంటావు. నిద్రలో నువ్వు నేను అని అనవు కదా. ఇప్పుడు అంటున్నావు. ఎందుచేత ఇప్పుడు అంటున్నావు? నిద్రలో నేను ఎందుకు నేనని అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నాను? దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నావు గనక. ఎక్కడ నుండి ఈ నేను వచ్చిందో బాగా ఆలోచించి చూడు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. అంతే. చూస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ? దేహం జడం గనక తన్ను తాను నేను అని అనదు. దేహమేమో జడం గనుక తన్ను నేను అని అనదు కదా. దేహం వచ్చి నీతో నేను నేనని చెప్పదు. ఆత్మ అనంతమై అవధి లేకుండా ఉంది గనుక అది కూడా నేను అని అనలేదు. దానికంటే రెండోది కాబట్టి ఇక వేరే నేనని అనవలసిన పని లేదు, అనదు. మరి జడమైన దేహమేమో నేను అని అనదు. అనంతమైనటువంటి ఆత్మ అవధి లేనిది గనక అది నేను అని అనదు. మరి ఈ నేను అంటూ అనేది ఎవరో ఒకసారి చూడు. అప్పుడు ఆ పిచ్చికుడు అదే నాకు అర్థం కాలేదు, ఈ నేనును కనుక్కునే విధానం ఏమిటా అని అన్నాడు ఆయన. ఇప్పుడు మహర్షి అన్నారు, ఈ నేను అన్నది ఒక తలంపు కదా, అది ఎక్కడ పుడుతుందో చూడు. అప్పుడు ఈ అహంభావం నేను అన్న భావన పోయి అనంతమైన ఒక స్ఫురణ మిగులుతుంది. ఆ అహం స్ఫురణ చైతన్యం జడము మధ్య ఉన్న గ్రంథే ఈ దేహము నేను కాదు. కాబట్టి ఆ అహం స్ఫురణను అహం స్ఫురణ చైతన్యవంతమై ఉంది. తను నేను ఉన్నానని స్ఫురణ కలిగి ఉంది.
స్ఫురణ ఉంది కనుక అది నేనని అనక్కర్లేకుండా ఉంది. ఈ జడమైన శరీరము నేను అని అనలేదు గాని పడి ఉంది. ఆ చైతన్యము ఈ జడము అయిన శరీరము నడుమ ఒక గ్రంథి, అదే ఇప్పుడు నువ్వు నేను నేను అంటున్నది అదే. నువ్వు నేననగలుగుతున్నావంటే నీ స్వరూప చైతన్యం వల్ల నేననగలిగి ఆ నేను మేనని జడాన్ని పట్టుకుని ఉంటున్నావు. ఇదే గ్రంథి అంటారు. దేహము నేను కాదు. మరి నేను ఎవరా అని, అది ఎక్కడి నుంచి వస్తోంది అని చూడు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అవును అవును అది ఎక్కడి నుంచి వస్తోంది మరి అని అడిగాడు. అది నువ్వే చూసి కనిపెట్టుకో, నీ లోపల నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుందో ఏకాగ్రంగా చూడు. చూస్తే నీకు తెలుస్తుంది. ఏమో నాకు తెలియడం లేదు, భగవానే నాకు చెప్పాలి అన్నాడు. అప్పుడు మళ్ళీ భగవాన్ అంటున్నారు, నీ బయట నుంచి కానీ అది రావడం లేదు కదా. లేదమ్మా. బయట నుంచి వస్తుందా నేను నేనని? లేదు, రావడం లేదు. నీ లోపలి నుంచే అది వస్తోంది. నీ లోపల అది ఎక్కడి నుంచి వస్తోంది? అది ఇంకెక్కడో ఉంటే ఇతరుడు నిన్ను అక్కడికి తీసుకెళ్లొచ్చు, నీకంటే బయట ఉంటే నిన్ను తీసుకెళ్లొచ్చు. కానీ నీలో అది ఉండడం చేత దాన్ని నువ్వే వెళ్ళాలి తప్ప, నువ్వే చూసి తెలుసుకోవాలి తప్ప ఇతరుడు నిన్ను అక్కడికి చేర్చలేదు. ఇది నీలోనే ఉన్నదాయే, దాన్ని నువ్వే కనుక్కోవాలి అన్నారు భగవాన్. అయితే తలలో నుంచి వస్తోందంటారా అన్నాడు అతను, నేను అన్న తలంపు. అప్పుడు మహర్షి అంటున్నారు, అహంభావన మొదటిది, శిరస్థనే భావన వెనుకటిదినా? కాక శిరోభావన మొదటిది, అహంభావన తరువాతిదినా? నీకు ముందు నేను అన్న భావన వచ్చిన తర్వాత ఇది శిరస్సు అన్న భావన వస్తుందా, లేకపోతే శిరస్సు అన్న భావన వచ్చాక నేను అన్న భావన వస్తుందా? నేను అన్నది వచ్చాకే అమ్మా. నేను తలనోనిదైతే నిద్రావసుడు అయినప్పుడు తలని ఎందుకు పక్క వంచేస్తున్నావు? నేనెప్పుడు వంగి ఉండదు కదా, నేను స్థిరంగా ఉంటుంది కాబట్టి దాని స్థానము కూడా స్థిరముగా ఉండవలను. తల ఒకప్పుడు వంగి మరొకప్పుడు నిటారుగా మారుతోంది, నిద్రలో వంగుతోంది, ఒకప్పుడు మళ్ళీ నిటారుగా మారుతూ ఉంటే అది నేను అన్న స్థానం ఎట్లా అవుతుంది? నిద్రలో తలని అడ్డంగా ఉంచి పడుకుంటావు, అవునా? వెలుగులో తల పైకి ఎత్తి ఉంటుంది, నిద్రలో కూడా తల పైకి ఎత్తి పడుకోవచ్చు కదూ. కాబట్టి అటువంటిది నేను కాగలదా? తలే నువ్వైతే నిద్ర వచ్చేసరికి వంగిపోతుంది, అవునా? మెలకు వచ్చేసరికి నిటారుగా ఉంటుంది. మరి అదే నువ్వైతే వంగకూడదు కదా, పక్కకి ఎందుకు వాలిపోతావు? వాలవు కదా. కాబట్టి అది నేను కాగలదా ఒకసారి ఆలోచించు. అయితే మరి ఏమిటి భగవాన్ అని అడిగాడు అతను. ఇప్పుడు మహర్షి మళ్ళీ చెప్తున్నారు, నేను లో నుంచి వస్తోంది, నిద్రలో నేను లేదు. నిద్ర నుంచి లేచిన క్షణం ఆ నేను నీకు స్ఫురిస్తోంది. మెలకు నిద్ర నుంచి లేచిన క్షణంలో నేను నీకు తెలుస్తోంది, నిద్రలో లేదుగా. లేదు. ఆ పృచ్ఛకుడు అన్నాడు, మరి హృదయ గ్రంథి భ్రూమధ్యంలో ఉంది అంటున్నారు, పుస్తకాల్లో చదివాడు కదా అతను. ఈ హృదయ గ్రంథి భ్రూమధ్యంలో ఉంటుంది అంటున్నారే అన్నాడు అతను. మహర్షి అన్నారు, భ్రూమధ్యంలో అని కొందరు, ముచ్చెన గుంటలో అని మరికొందరు అంటారు. ఏదైనా శరీరాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తారు. కానీ దేహభావన అహంభావనకు తరువాతే. నేను అన్న స్ఫురణ తెలివి కలిగాకనే దేహభావన కలుగుతుంది. జాగ్రత్తగా వినాలి. నేను అన్న అహంభావన కలిగాకనే
దేహ భావన కలుగుతుంది. అవునమ్మా. నేను తరువాత దేహం అన్న భావన కలుగుతోంది. నేనన్న తర్వాత కలిగే దేహమందు అది మెడలో ఉందా, మరి ముచ్చిగుంటలో ఉందా, తర్వాత ఆజ్ఞాచక్రంలో ఉందా, సహస్రారంలో ఉందా అని అనడానికి ఇలా తెలియబడే దేహానికంటే ముందే నేనుంది కదా. అవునమ్మా. దేహ భావన రావడానికి ముందే నేనొచ్చా దేహ భావన వచ్చింది. మరి నేను దీనికంటే వెలుపలిది కదూ. వెలుపలిదే, దేహంలో కాదు. దేహంలో ఎక్కడుంది అని అడుగుతున్నావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కానీ నేను దేహాన్ని విసర్జించలేను, దేహాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను నేను అన్నాడు. మహర్షి అన్నారు, ఆ అనడంలోనే నువ్వు దేహానివి కాదని ఒప్పుకుంటున్నావు. నేను దేహాన్ని వదలలేను అంటే నువ్వు దేహాన్ని పట్టుకొని ఉన్నవాడి తప్ప నువ్వు దేహానివి కావు అని తెలుస్తోంది నువ్వు అడగడంలోనే. అవునమ్మా. కాబట్టి ఆ అనడంలోనే నువ్వు దేహానివి కాదు అని ఒప్పుకుంటున్నావు కదా. ఈ దేహంలో ఎక్కడైనా బాధ ఉంటే నాకు తెలుస్తోంది, మనకు కూడా అలాగే తెలుస్తోంది కదా. తెలుస్తుందమ్మా. ఇంకొకరి దేహం అయితే నాకెందుకు తెలియడం లేదు? అందుచేతనే ఈ దేహాన్ని వదులుచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు. నేను తెలివిదే అయితే ఈ దేహానికి నొప్పి పెడితే తెలుస్తోంది తప్ప మరొక దేహానికి నొప్పి పెడితే నాకు తెలియడం లేదు కదా. మరి నేను తెలివినై ఉంటే నాకు తెలియాలి కదా. అందుచేత ఆ కారణం చేత నేను మరి ఈ దేహాన్ని వదులుచుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఈ దేహాత్మ బుద్ధే ఇలా అనుకోవడానికి కారణం. హృదయ గ్రంథి అంటే అదే, ఎక్కడో లేదు. హృదయ గ్రంథి అంటే దేహము నేనన్న భావన బలమే ఆ ముడి. అంచేత ఈ దేహం నేనన్న బుద్ధి ఉన్నంత కాలం ఇలాగే అనుకుంటావు, అదే ఆ హృదయ గ్రంథి అంటేను. మరి అయితే ఆ గ్రంథిని విడమర్చే విధానం ఏమిటి అన్నాడు ఆయన. మహర్షి అన్నారు, ఎవరికి ఈ గ్రంథి అది పోవాలి అని నీకెందుకు అనిపిస్తోంది, అది అడుగుతుంది నీవేనా లేకపోతే అది అడుగుతోందా? ఆ హృదయ గ్రంథి పోవాలి, నేను ఊడిపోవాలి అని అది అడుగుతోందా, నువ్వు అడుగుతున్నావా అన్నాడు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అది అడగలేదు కదా, కనుక నేనే అడుగుతున్నాను అంటే ఆ హృదయ గ్రంథి జడం అన్నమాట. అడుగుతున్నది నువ్వే. నేనే. అదే ఆ నేనెవరు అది తెలిస్తే ఆ గ్రంథే ఉండదు. నేను హృదయ గ్రంథిని, ఇది హృదయ గ్రంథి అని నేనంటున్నానా అయితే నేను హృదయ గ్రంథిని అదంటుందా? అది అనలేదు. నేనే అంటున్నాను అంటే నువ్వు అనుకుంటున్నావు గనక అంటున్నావు గనక అనగలవు గనక అంటున్నావు. అది అనలేది గనక అది అనలేదు. అనగలుగుతున్న నువ్వును అనలేని అది నువ్వు ఒకటే ఎలా అవుతారు? కాదు. కాబట్టి అలా ఇది హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి అంటే దేహము నేను అనేటువంటి భావన. అవునా? అది నేను హృదయ గ్రంథిని దేహము నేనన్న భావన కలిగి ఉన్నానన్నది అనగలదా? అనలేదు. మరి నువ్వే అంటున్నావు అంటే దానికంటే విడిగా ఉండి దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. అంతే. నువ్వెవరువో నీకు తెలిస్తే ఇక ఆ గ్రంథే లేదు. అప్పుడు ఏమైంది? అది నా చేత తెలియబడుతుంది తప్ప నేను అది కాదు. అదొక్కటే కాదు, శరీరంలో ప్రతి అణువు నా చేత తెలియబడుతోంది తప్ప అది నేను కాదు. అన్నిటినీ ప్రకాశింపచేసేటువంటి ఆత్మస్వరూపాన్ని అని నీకు తెలిసిపోతుంది. అప్పుడు గ్రంథి లేదు, ఏమీ లేదు అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, ఆ గ్రంథి
దేహానికి అనుషంగికం అంటే సహచారి. ఈ దేహానికట హృదయ గ్రంథి సహచారట. దేహానికి పుట్టుకుంది, ఆ పునర్జన్మ అంతరించేటట్లు ఆ హృదయ గ్రంథి అండి దేహానికి సహచారి, రెండూ కలిసే ఉంటాయి. నేను దేహమును అన్నది ఆ హృదయమును ఈ తలంపు రెండూ కలిసే ఉన్నాయి. అది విడదీయి అంటున్నారు. ఈ దేహానికైతే పుట్టుకుంది, మరి పునర్జన్మ అంతరించిపోయేది ఎట్లాగా అన్నాడు. మళ్ళీ మహర్షి అన్నారు, ఈ పుట్టింది ఎవరు? ఆత్మ పుట్టుకుందా కాక దేహానికా అని అడిగితే ఇప్పుడు దేహానికే అన్నాడు. మరి ఇంకా పుట్టని ఉపాయం ఏమిటని దేహం వచ్చి అడిగిందా? నేను ఇప్పుడు పుట్టానండి, ఇదిగో ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతో బాధపడుతున్నాను అని దేహం అడిగిందా? పుట్టిందేమో అదేం అడగట్లేదే. అది కాదు భగవాన్, అది అడగదు గనుకునే నేను అడుగుతున్నాను. అప్పుడు మహర్షి అన్నారు, ఈ దేహం ఎవరిది? గాఢ నిద్రలో నీకు అలాంటి సందేహమే లేదు కదా. ఎవరిది దేహం? గాఢ నిద్రలో ఇలాంటి సందేహం ఉందా నీకు? లేదమ్మా. అహంభావన కలగ్గానే దేహం మేల్కొంది. నేను అన్న భావన కలిగేసరికి దేహం కదిలింది. కాబట్టి మొదట పుట్టుక అహంభావానిదే, నేను అన్న తలంపుదే. అది పుట్టుకనే దేహం పుట్టి కదలగలుగుతోంది. అహంభావనకు తర్వాత పుట్టింది దేహం. నేనన్న తలంపు తర్వాత దేహం పుట్టింది. అవునవును. దాని పుట్టుక అప్రధానం. దాని ప్రాధాన్యం ఏముంది? ప్రధాన కారణమైన ఈ అహంభావాన్ని వదిలించుకో. ఈ నేను భావాన్ని వదిలించుకుంటే దాని తర్వాత పుట్టిన దేహాన్ని వదిలించుకోవడాలో దాని చావు పుట్టుకలు నీకు వస్తాయో రావో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రధాన కారణమైన తొలిది అయిన అహంభావాన్ని వదిలించుకుంటావో అప్పుడు రెండో దానికి అంతటా అదే అదృశ్యమైపోతుంది. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, మరి ఈ అహంభావాన్ని లేవకుండా ఆపాలి ఎలాగా? నేనని భావాన్ని లేవకుండా ఆపేది ఎలాగా అని అడిగాడు. అడిగితే మహర్షి అన్నారు, నేనెవరినా అన్న ఆత్మ విచారణ వల్ల. అప్పుడు మళ్ళీ అతను అన్నాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు చక్కగా చెప్తున్నారు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా చేత కావడం లేదు. జపం వల్ల ఆత్మను కనుక్కోవడానికి వీలవుతుందా? పోని ఎలాగో అలాగ నన్ను కరుణించండి, నాకు తెలియజేయండి అని అడిగాడు. మీరు ఎన్ని విధాలు చెప్తున్నా సరే, నేను అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే నాకు చేత కావడం లేదు. పోనీ జపం వల్ల ఆత్మని తెలుసుకోగలుగుతానా? ఏదో ఎలాగో అలాగ నన్ను కరుణించండి, నాకు తెలియజెప్పండి అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఏ జపం చేస్తావు? అవన్నీ కూడా అసహజాలే కదా. నేను అన్న తొలి అహంభావన కలిగిన తరువాత నేను అన్న భావన కలిగి ఆ మేనుతో కల్పించుకొని చేసేవే కదా జపాలు. అవునమ్మా. జపాలు కూడా కల్పించుకొని చేసేవే కదమ్మా. కాబట్టి అది అసహజాలు కదా, సహజమైనవి కాదు కదా. ఎందుకు అసహజపాలు? నీలో నిరంతరం జరుగుతున్న నిత్య సహజ జపాన్ని కనిపెట్టే సరి. మీరు ఏ జపం చేయక్కర్లేదు, నిరంతరం నీలో నిరంతరం జరుగుతున్న నిత్య సహజ జపాన్ని కనిపెడితే సరి. నాలో నిరంతరము నిత్య సహజ జపము జరుగుతోందా, దాన్ని నేను కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నాడు ఆయన.
అయితే భగవాన్ ఏదైనా ఒక ఉపదేశం నాకు సహాయం అవుతుందేమో మరి అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, నీకులాగా కాక పుస్తకాల్లో కుస్తీ పట్టని వానిని రామరామ అను అని జపించమన్నాను అనుకో, వాడు చక్కగా దాన్ని చేసొస్తాడు. నీకు బాగా పుస్తకాన్ని పెట్టేసి శాస్త్రాలు వాక్యాలన్నీ బుర్రకి ఎక్కించుకుని అది కదా ఇది కదా ఇది ఇలా అంటారు కదా అది అలా అంటారు కదా అంటున్నావు. కానీ ఇటువంటి శాస్త్రాలు ఏమీ చదవకుండా ఉన్నవాడిని రామరామ అనుకో అని అన్నాననుకో, వాడు ఏ సంశయం లేకుండా దాన్ని చేసేస్తాడు. మరి వదలమన్నా వాడు వదలడు. నీవలే చదువులు చదివి విషయాల లోతుపాతులన్నీ తీసుకుంటున్న వానికి నేను చెప్పితినా వారు చాలా రోజులు చెయ్యరు. పైగా నేనెందుకు జపం చెయ్యాలి? ఈ జపం చేస్తూ కూర్చోడానికి నేనెవరిని? ఇకపైన జపించక ముందు నేనెవరిని కనుక్కోవాలి అని జపాన్ని కూడా ఆపేసి విచారణ సాగిస్తారు. వినరు కదా వాళ్ళు. అందుచేత పృచ్ఛకుడు అంటున్నాడు, ఇంద్రియాలు వెలుపలికి ప్రసరించేవి, కానీ లోచూపు ఆవృత చక్షువు అంటారు కదా భగవాన్. ఇంద్రియాలు వెలుపలికే వెళ్తాయి, లోపలికి వెళ్ళవు. కానీ లోచూపు అంతర్దృష్టి ఆవృత చక్షు అంటారు. అంటే ఏమిటి అన్నాడు. అంటే భగవాన్ అన్నారు, కనుపాపను వెనుతిప్పి చూడడం కాదు. ఈ కంటిగుడ్డిని లోపలికి తిప్పి చూడాలా అంటున్నావేమో. కాదు. చక్షువు అంటే ఏమిటి? చక్షు అంటే కన్ను కదండి. చూచేది కన్నా దాని వెనక మరి ఏదైనా ఉందా? కన్ను చూడగలిగితే శవం చూస్తోందా? మరి శవానికి కూడా కళ్ళున్నాయి కదా, శవం ఎందుకు చూడడం లేదు? కాబట్టి కంటి వెనకాతుల ఉన్నదేదో అది కంటి ద్వారా చూస్తోంది. చక్షువు అంటే అది, దాని పేరది. కంటి ద్వారా ఏదైతే చూస్తుందో దాన్ని చక్షు అంటున్నారు అన్నారు భగవాను. అయితే పృచ్ఛకుడు అంటున్నాడు, భౌతికమైన కన్ను సామాన్యమైన చక్షువు. దైవ విభూతి పరికించడానికి దివ్య చక్షువు కావాలి కదా భగవాన్. ఇప్పుడున్న కన్ను భౌతికమైన కన్ను అండి, అది సామాన్య చక్షు అందరికీ ఉంది. అందరూ కూడా ఈ కంటి ద్వారా బహిర్విషయాల్ని చూస్తూ ఉంటారు. కానీ దైవం యొక్క విభూతిని చూడడానికి దివ్య చక్షువు కావాలి కదా. గీతలో మరి చెప్పాడు కదా కృష్ణుడు, ఈ స్థూలనేత్రంతో చూడలేవు, నీకు దివ్య నేత్రాన్ని ఇస్తాను నన్ను చూడాలంటేను అని. కాబట్టి మరి దైవ విభూతిని చూడాలి అంటే దివ్య చక్షువు కావాలంటారు అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఓహో అలాగా, నీవు సహస్రాదిత్య సంకాసం ఇత్యాదిగా అతన్ని చూడగోరుతున్నావు అన్నమాట. నువ్వు సహస్ర కోటి సూర్యుల యొక్క ప్రకాశముతో కనబడేటువంటి వాడిని చూడాలనుకుంటున్నావా? అవునా? మరి అందుకు దివ్యచక్షు కావాలంటున్నావు కదూ. ఈ మామూలు కన్నుతో మామూలు వాటిని చూడగలవు, గాని సహస్ర కోటి ప్రకాశంతో కూడినటువంటి దాన్ని చూడాలంటే సూక్ష్మ శక్తి కావాలన్నారు కదా. నువ్వు అటువంటి సహస్ర కోటి అంశ చూడాలన్నా ఉందా నీకు అన్నారు భగవాన్. ఏం చూడకూడదా అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, నువ్వు ఒక్క సూర్యుని చూడగలవా? ఇక 1000 సూర్యుల మాట ఎందుకులే, ఒక్కసారి తిన్నగా సూర్యుని చూడు. ఈ దృష్టితో చూడలేను, దివ్య దృష్టితో చూడ సాధ్యం కదా. ఈ కంటితో అయితే అలాగూ చూడలేనండి, అది నాకు తెలుసు. కానీ దివ్య దృష్టితో చూడ సాధ్యమై ఉండవలను. అట రవి ప్రకాశించడట, అది నా పరమ పదము. అంటే సూర్యుడు నిస్తేజసుడయ్యే స్థితి ఒక్కటి ఉన్నట్లే కదా. మరి ఆ స్థితియే బ్రహ్మమని కదా చెప్పారు. అది ఈ కంటితో సూర్యుడిని చూడలేము, కానీ దివ్య చక్షు దృష్టితో చూడడం సాధ్యమై ఉండాలి. అక్కడ రవి కూడా ప్రకాశింపడట, ఆ దివ్య నేత్రం ముందు సూర్యుడు కూడా ప్రకాశింపడట. అది నా పరమ పదము
అంటే సూర్యుడు అక్కడ నిస్తేజసుడు అయ్యే స్థితి ఒకటి ఉన్నట్లన్నమాట. సూర్యుడు కూడా ప్రకాశింపలేని ఒక దివ్య స్థితి అక్కడ ఉందన్నమాట. ఆ స్థితి అయినా బ్రహ్మం అంటే అన్నాడు. సరే సరే, నువ్వు ఈ మాట చెప్పిన కృష్ణుణ్ణి పట్టుకో, నీ చిక్కు వీడిపోతుంది అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నారు, కృష్ణుడు మరి ఇప్పుడు బ్రతికిలేడు కదా. మళ్ళీ భగవాన్ అన్నారు, ఓహో, గీత చదివి నువ్వు నేర్చుకున్నది ఇదా? ఆయన తాను నిత్యుడనని అనలేదు గీతలో. అసలు కృష్ణుడంటే నీ తలంపేమిటి? ఆయన దేహమా కృష్ణుడంటే అన్నారు భగవాన్. ఆయన చెప్పాడు, నేను నిత్యుణ్ణి, ఎప్పుడూ ఉన్నవాడిని అని ఆయన చెప్పాడు. ఇప్పుడు లేడంటావేమిటి? కృష్ణుడంటే నీ తలంపేమిటి? ఆ దేహమే ఆయననా అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నారు, ఆయన బ్రతికి ఉండగా ఇతరులకు ఉపదేశం చేశారు, ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు తరించారు. మరి నేను అలాంటి జీవ సద్గురువుని వెతుకుతున్నాను. మరి ఆయన బతుకుండగా ఇతరులకు ఉపదేశం చేశారు, ఆయన చుట్టూరా మరి ఉన్నవాళ్ళు తరించి ఉండి ఉండాలి. నాకు కూడా కృష్ణుడు వంటి జీవ సద్గురువు దొరకాలని వెతుకుతున్నాను అన్నతను. అప్పుడు మహర్షి అన్నారు, అంటే ఆయన దేహం వదిలేశాక గీత పనికి మాలిందన్నమాట. ఆయన చెప్పిన ఆ బోధ పనికి మాలింది అయిపోయిందా నీకు? ఆయన తన్ను దేహంగా చెప్పాడా? ఆ భగవద్గీత చెప్పినప్పుడు నేను దేహమును అని చెప్పాడా? నేను దేహమును కాను, నేను నిత్యుడను అని ఆయన కదా చెప్పాడు. నేను దేహమును, నేను పలానా కృష్ణుని నీకు చెప్తున్నానని చెప్పలేదే అన్నప్పుడు మళ్ళీ అతను గీతలో నుంచి నత్వేవాహం జాతునాశం, నేనెప్పుడు ఉండకుండా పోయింది లేదు అని చెప్పాడులేండి. కానీ నాకు కావలసింది ప్రత్యక్షంగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ ఉండొచ్చు కృష్ణుడు, కానీ నాకు కనపడడం లేదు, నాకు తెలియడం లేదు. నాకు కూడా ప్రత్యక్షంగా ఉండాలి. స్వముఖత నా ముఖానికి ఎదురుగుండా ఉండాలి. నా ముఖానికి ఎదురుగుండా, అప్పుడు అర్జునుడికి ఎదురుగుండా ఉండి కృష్ణుడు చెప్పినట్టు నా ముఖానికి ఎదురుగుండా సత్యాన్ని చెప్పే గురువు నాకు ఇప్పుడు కావాలి అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, ఆ గురువు మరి ఎవరో గాని వానికి శ్రీకృష్ణుడి గతిని పట్టిస్తావు నువ్వు. ఎప్పుడో ఒక నిజంగా అలాంటి గురువు నీకు దొరికితే శ్రీకృష్ణుడికి పట్టిన గతిని ఆయనకి పట్టిస్తావు. అంటే గురువు అంటే నీకు దేహంతో నీ ముఖమెదురుగుండా ఉండి నీకు బోధించాలి. బోధించేసిన తర్వాత వాడు చచ్చిపోతాడు. మరి గురువు అంటే మరణించేవాడా? గురువు శాశ్వతంగా నువ్వు ఇప్పుడు నిజంగానే నీకు శ్రీకృష్ణుడిలాగా ఎదురుగుండా ఉండి ఒక గురువు నీకు బోధ చేస్తే ఆ కృష్ణుడికి పట్టిన గతి ఆయనకి పట్టిస్తావు నువ్వు. అన్నారు భగవాన్. ఇక కాసేపు కూర్చుని ఆ పృచ్ఛకుడు అంతటితో వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమర్థమైందో తెలియదు, ఎలా తీసుకున్నాడో తెలియదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భగవాన్ అన్నారు, దివ్య చక్షువు అంటే స్వప్రకాశము, దివ్య పదము అది సూచిస్తుంది. దివ్య చక్షువు అంటే స్వప్రకాశమని దివ్య పదాన్ని సూచిస్తోంది ఆ మాట. పూర్తిగా దివ్య చక్షువు అనుకుంటే అది ఆత్మకు పర్యాయ పదం. దివ్య చక్షువు అనుకుంటే ఆత్మకి పర్యాయ పదమే దివ్య చక్షువు. అంటే ఆత్మ దివ్య చక్షువు. దివ్య చక్షువుని ప్రసాదించేవారెవరు? చూసేవారెవరు? పుస్తకాల్లో చదివేస్తారు వీళ్ళు, శ్రవణము మననము నిధిధ్యాసము అవసరములని. ఆత్మసిద్ధికి ముందు సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అన్ని గడిచిపోవాలి అనుకుంటారు పాపం. ఊరికే వచ్చేస్తుంది ఏమిటి ఆత్మసిద్ధి? పుస్తకాల్లో చదివేశారు. శ్రవణ మనన నిధిధ్యాసలు సదా ఉండాలి, అవి లేకపోతే ఆత్మని తెలుసుకోలేము. ఆత్మ అనుభవానికి ముందు సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి ఉండాలి అని ఆ పుస్తకాల్లో చదివి అవన్నీ తమకి ఉండాలి అనుకుంటారు.
అందుచేతనే ఈ ప్రశ్నలన్నీ కలుగుతున్నాయి. ఆ వ్యూహంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటారు తప్ప ఇలాగ ఈ వెతుకుతున్న నేనెవరో తెలుసుకోవయ్యా అంటే మాత్రం వాళ్ళు తెలుసుకోరు. దానివల్ల ఏం ఒదుగుతుంది? ఏమన్నా ఒరుగుతుందా? లేదమ్మా. విచార ప్రయాస తప్పించుకునే ఉపాయం తప్ప నేనెవరా అని సూక్ష్మంగా తదేక ధ్యాసతో ఉండేటువంటి దానిలో ఉన్న కష్టాన్ని తప్పించుకోవడానికి ఇది అది కదా, ఇది కదా, ఇది వాళ్ళు కదా, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, అప్పుడెప్పుడో ఇలాగ, ఇప్పుడెప్పుడో ఇలాగ, నాకు తెలిసింది కదా అంటూ ఈ కథలన్నీ చెబుతూ మేము ఆత్మ చింతన చేస్తున్నాము, ఆత్మ కోసం వెతుకుతున్నాము, మేము ఆధ్యాత్మిక సాధకులము అంటూ ఉంటారు. మరి మళ్ళా ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో చూసుకోండి. కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఇలా చేస్తున్నారు? నేనెవరు అని ప్రశ్నించి నిలిచి ఉండడం కష్టం గనక దాని నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ ఉపాయాలు తప్ప మరొకటి కాదు. ఈ స్వరూపము ఆత్మ అది నిత్యము స్వయం సిద్ధము అని వారికి తెలుసు. నేను ఆత్మస్వరూపుడని, నేను నిత్యుడని, స్వయం సిద్ధంగా నేనున్నానని నాకే తెలుస్తోందని వారికి తెలుసు. మనందరికీ తెలుసు కదండి అన్నపూర్ణ గారు, తెలుసా? తెలుసు. మరి ఇంకా ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి, దేహాత్మ బుద్ధి పోవాలి, ఈ సాధన చెయ్యాలి, ఆ సాధన చెయ్యాలి అంటున్నారంటే ఏంటి? తెలియక కాదు. ఆత్మ తానంటే నేను నిత్యము స్వయం సిద్ధము, నేనే ఉన్న వాడను, అట్టి నేను ఆత్మని వాళ్ళకి తెలుసు. మరి అయితే ప్రశాంతిని వారు ఇప్పుడు ఎందుకు పొందడం లేదు? పెద్ద పెద్ద చదువులు చదవని సరళ చిత్తుడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. ఏ చదువులు చదవలేదు, నిర్మలమైన చిత్తం కలిగి ఉన్నాడు. ఏ వేదాంతాలు గీదాంతాలు అంటే బుర్రకెక్కించుకోలేదు వాడు. నిర్మల చిత్తం కలిగి ఉన్నాడు. జపంతో అర్చనతో తృప్తి పడతాడు. చక్కగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్చన చేసుకుని కాసేపు ఆయన జపం చేసుకుని సంతోషపడతాడు. ఇదిగో కష్టమంతా ఈ పాండిత్యం గల వారికి పాపం పాండిత్య భారాన్ని మోస్తూ లేని కష్టాన్ని కల్పించుకుంటున్నారు. మంచిది, వారు కాలం వెళ్ళదు, ఎలాగో వాళ్ళకి కాలం గడవాలి కదా, కాలక్షేపానికి ఇవన్నీ పట్టుకు తిరుగుతున్నారు అన్నారు భగవాన్. కాబట్టి ఇవన్నీ అనుకోవడం కాదు, తెలిసినట్టు తిరిగి చెప్పడం కాదు. అదే కదా మరి నాకు తెలుస్తుంది కదా, నాకు తెలుసు, నేనున్నాను, అలా ఉండడమే అంటున్నాం మనం. మరి ఉండైతే ఆ ఒక్కటే చేయకుండా ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నారంటే వాడు కాలక్షేపం కోసం, వాడికి కాలం గడవాలి కదా మరి అన్నారు భగవాను. అంచేత ఇవన్నీ కూడా శాస్త్రాలు చదివి విని సాధనలు చేస్తున్నాం అనుకుంటూ ఏది చెయ్యమన్నారో శాస్త్రంలో గురువు అది ఒక్కదాన్ని పట్టుకొని అది ఒక్కటి చేస్తే ఈ శాస్త్రాలలో ఉన్నటువంటి సమస్త సారము, ఈ బోధనలో ఉన్నటువంటి సమస్త విలువలు దేనివల్ల విలువ కలిగి ఉన్నాయో అది నువ్వు నీ స్వరూపమందు నువ్వు నిలవడంతో తొలగిపోతాయి. అది చేయడం మానేసి ఎన్ని చేసినా, ఎన్ని వెతికినా, ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చెప్పినా అది కాలక్షేపపు వ్యవహారమే. కాలక్షేపపు వ్యవహారమే అని చెప్తున్నప్పుడు మరి అలా మనం అలా ఉన్నామో వాడు చూసుకోవాలి. ఆయన చూసుకోలేకనే పాపం వెళ్ళిపోయాడు. అర్థమైందిగా, తెలిసిపోయింది అనుకుని వెళ్ళిపోయాడో, తెలియలేదని వెళ్ళిపోయాడో, లేకపోతే మరొక గురువుని వెతుక్కున్నామని వెళ్ళిపోయాడో. పోనీ మనం అలాగా వెళ్ళిపోవడం లేదు. ఎందుకు దారులు ఎందుకు నీకు? అక్కర్లా, ఇంకా దారులు అక్కర్లేదు, దారులు కూడా లేవు. మరి ఉండకపోతే ఇంకెందుకు? ఉండట్లేదు కదా, తెలుసుగా నేను ఆత్మనని.
నేను స్వయం సిద్ధి స్వరూపుడనని, నాకు నేనే ఉన్నానని, నేనున్నానని నాకు తెలియడానికి ఇతరం అక్కరలేదని, నేను ఉన్నానన్న తెలివి కలిగిన తరువాతనే ఉన్నట్లు తోచునవన్నీ తోచుచున్నవి కాబట్టి అన్నిటినీ ప్రకాశింపచేసే ప్రజ్ఞాన ఘనుడనని కూడా తెలుసు కదా. అన్ని తెలుసమ్మా. మరి ఇంకెందుకు అలా ఉండడానికి ఇష్టం లేక, అంటే ఉండలేక లోకాన్ని పట్టుకు తిరగడం అనేటువంటి మహా పెద్ద అలవాటు నుంచి బయటపడలేక అవి ఈ లోకపు కథలు కాకుండా ఈ కథలు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు అంటున్నారు భగవాన్. కాబట్టి మనలాంటి వారికి అందరికీ కూడా చాలా పెద్ద పెట్టైనటువంటి బోధని ఎలర్ట్ గా జాగ్రత్తగా చూసుకునే లక్షణాన్ని మరి భగవాన్ మనకి తెలియచేశారు. దాన్ని మనం అందరం కూడా ఎవరి మట్టుకు వాళ్లే ప్రశ్నించుకు చూసుకుంటే మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ చిక్కుపడ్డామో మనం గ్రహించగలుగుతాం. సరేనా? హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః.